హాయ్ అండి. బజ్జీ మిర్చిలతోని నోరూరించే బజ్జీలే కాదండి, కమ్మని కూర కూడా చేసుకోవచ్చు. మీలో ఎంతమందికి తెలుసండి బజ్జీ మిర్చితోని కర్రీ చేస్తారని? చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది పుట్నాలు మెయిన్ కావాలండి. పుట్నాల పొడి, బజ్జీ మిర్చినేమో మనము అన్ని గింజలు తీసేసుకోవాలి. కూర మిర్చి మాత్రం ఒక 2-3 చిన్నగా తరుక్కోవాలి. పుట్నాల పొడి, ఉప్పు, కొబ్బరి, పసుపు, తాలింపు గింజలు, నూనె, అంతే అండి. సింపుల్గా అయిపోతుంది. గింజలు తీయడమే ఆలస్యం, కూర మాత్రం 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. మూకుడు పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసుకోవాలి. తాలింపు గింజలు ఎక్కువగా ఉంటే బాగుంటుందండి, కరకరలాడుతూ. ఇప్పుడు మనం గింజలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ మిర్చిని అందులో వేసుకొని చిన్న సెగ మీద వేయించుకోవాలి. మిర్చి మగ్గే వరకు పుట్నాల పిండి రెడీగా ఉంటే ఏం లేదు, లేదా కొద్దిగా మిక్సీ చేసుకోవాలి. పుట్నాల పిండి, కొబ్బరి, ఉప్పు, పసుపు అన్నీ కలగలుపుకోవాలండి. దీంట్లో మెయిన్ పుట్నాల పిండి కాబట్టి పుట్నాల పిండి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఒక 150 గ్రాముల పిండి పడుతుంది. మన నోటికి రుచి సరిపోయే వరకు ఉప్పు వేసుకోవాలి. నాకైతే ఆ మిర్చికి 1 స్పూన్ ఉప్పు పట్టింది, అంతే అండి. చూడండి, మగ్గింది లేనిది మనము కలబెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కట్ అయిపోయింది అంటే మగ్గింది అని లెక్క. అలాంటి టైంలో పిండి పోసుకోవాలి. మనం కలగలుపుకొని ఉంచుకున్నాం కదా, అది పోసుకొని మంచిగా కలగలుపుకోవాలి. స్టవ్ వీలైనంత వరకు సిమ్గానే ఉంచుకోవాలి. ఈ టైంలో మాత్రం మనం అటు ఇటు వెళ్తే అయిపోయినట్టే. ఈ టైంలో మాత్రం దగ్గరగా ఉండి ఒక 5 మినిట్స్ చిన్న సెగ మీద వేయించుకోవాలి. నీట్గా వస్తుంది, మనకి స్మెల్ అర్థమవుతుంది. అప్పుడు కూర మంచిగా అయినట్టు లెక్క. టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీకు ఎంతమందికి తెలుసో కామెంట్లో చెప్పండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.